2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ చాలా పాఠశాలల్లో చాలా సమస్యలు అట్లనే ఉన్నాయి. కొన్ని స్కూళ్ళకు సంబంధించి మంచినీటి సమస్య కావచ్చు, కొన్ని స్కూళ్ళలో మూత్రశాలలు కావచ్చు, కొన్ని స్కూళ్ళలో గ్రౌండ్ కావచ్చు, టీచర్ల సమస్య కావచ్చు, వాళ్ళ ఫర్నిచర్ కావచ్చు, తరగతి గదులు కావచ్చు. ఇంకా చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్కూళ్ళలో ఆ సమస్యలన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయి. ప్రస్తుతం మనం బాచుపల్లి ఆ ప్రైమరీ స్కూల్ దగ్గర ఉన్నాం. ఈ స్కూల్కి సంబంధించి ప్రధాన సమస్య ఏంటంటే పిల్లలు పొద్దున్నే ప్రేయర్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక గ్రౌండ్ లాంటిది కానీ ఏది లేదు. ఇది రోడ్డు. ఈ రోడ్డు మీదనే పిల్లలందరూ కూడా పొద్దున్న 9-9:30 ప్రాంతంలో ఆ సమయంలో ఇక్కడ రోడ్డు మీద ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. రోడ్డు మీదనే పిల్లలు ప్రేయర్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ సమస్య గురించి ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఎట్లా ఉంది మనతో మాట్లాడడానికి ఆ స్కూల్లో హెడ్మిస్టర్స్ ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. మేడం, ఏంది మేడం, మీ స్కూల్కి సంబంధించి గ్రౌండ్ లేదు, పిల్లలందరూ కూడా రోడ్డు మీదనే ప్రేయర్ చేసుకుంటారని చెప్పేసి స్థానికులు పిల్లల తల్లిదండ్రులు మాకు కొంత సమాచారం ఇచ్చిన పరిస్థితి. ఏంటి విషయం అసలు? నమస్కారం అండి, నా పేరు సంగీతారాణి. ఇక్కడ వచ్చి 1 year అవుతుందండి. మాకు రోడ్డు పైన గ్రౌండ్ లేదు, పిల్లలకు ప్రేయర్కి చాలా కష్టం ఉంది. అసలు గదుల కొరత కూడా ఉందండి. ఇది మెయిన్ రోడ్కు ఉండబట్టి పిల్లలకు సేఫ్టీ లేదు. తర్వాత ఇంటర్వెల్లో, లంచ్ బెల్లో అట్లా పిల్లలు వెళ్ళిపోతున్నారు అసలు రోడ్డు పైకి. అట్లా మాకు ఇక్కడ సేఫ్టీ లేదండి. సో అంటే పిల్లల్ని కంట్రోల్ చేయడానికి అంటే కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు, ఓన్లీ స్కూల్ బిల్డింగ్ మాత్రమే ఉంది. అది రోడ్డు పోయింది, ఇదంతా రోడ్డు పోయింది కాబట్టి ఎప్పుడు వెహికల్స్ వస్తూనే ఉంటాయి. ఈ ముందర కాలేజ్ కూడా ఉండబట్టి ట్యాంకర్స్ వస్తాయి ఎక్కువ. వాళ్ళకు మంచినీళ్ళ కొరత ఉంది కాబట్టి వాళ్ళకి ట్యాంకర్స్ వస్తాయి. ఎప్పుడు ఏమొస్తుందో వాహనాలు మనకు అర్థం కాకుండా ఉంటుంది. ఇక్కడ విలేజర్స్ కూడా ఈ రోడ్ నుంచి ఎక్కువ పోతారు. మెయిన్ రోడ్ ఎక్కువ జామ్ అవుతుంది కాబట్టి ఈ రోడ్ ఎక్కువ యూజ్ చేసుకుంటారు. కాబట్టి మాకు పిల్లలకు సేఫ్టీ లేదండి ఇక్కడ. అంటే సేఫ్టీ కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఏం ఇంప్లిమెంట్ చేసి మీ స్కూల్కి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కాంపౌండ్ వాళ్ళు ఉంటే బాగుంటుందండి. కొత్త బిల్డింగ్ ఇస్తే బాగుంటుంది. పిల్లలకి ప్లే గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పిల్లలు మార్నింగ్ ప్రేయర్ చేసుకోవడానికి కావచ్చు, ఆ డ్రిల్ సమయంలో వాళ్ళు ఆడుకోవడానికి కావచ్చు, ఆగస్టు 15, జనవరి 26 అట్లాంటి రోజుల్లో పిల్లలకు ఆటల పోటీలు పెడితే వాళ్ళు ఆడుకోవడానికి కావచ్చు, దానికి సంబంధించిన గ్రౌండ్ లేదంటారు. గ్రౌండ్ లేకపోతే అక్కడ చెట్టు కింద తీసుకుపోయి వేస్తున్నాండి. అక్కడ కూడా చాలా ఇబ్బంది. అక్కడ ఒక కార్ పార్కింగ్ చేస్తారు. అది సిచ్యువేషన్ చూస్తే పిల్లలకి అంటే దినదినకంటే 100 లక్షలు అయిపోయింది. ప్రతిరోజు మేము ప్రతి క్షణం పిల్లలు వెనక ఉండాల్సి వస్తారు. కాంపౌండ్ ఉంటే పిల్లలకి ఆడుకోవడానికి ఫిజికల్గా కూడా ఏం లేదు. చదవాలి, పోవాలి, అంత రావాలి. ఏమైనా బయటకు వచ్చినా కూడా పిల్లలు బాత్రూమ్ పోయినా కూడా మాకు టెన్షన్. పిల్లలు స్కూల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉంది మేడం? స్కూల్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, స్ట్రెంత్ ఎంత ఉంది? స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందండి, 300 వరకు ఉంటుంది. ఇప్పుడు 277 ఉంది, 300 వరకు ఉంటుంది. రూమ్స్ తక్కువ ఉన్నాయి, సెక్షన్స్ ఉంటాయి మాకు. ఆ రూమ్స్ లేనందునే వరండాలను మేము రూమ్స్ లాగా చేసి అట్లా యూజ్ చేసుకుంటున్నాము. మాకు ఇప్పుడు ఒకసారి ప్రేయర్ అవుతుంటే వెనకనే వాహనాలు వస్తుంటాయి. అట్లా తొందరగా ప్రేయర్ చేయించి లోపలికి పంపాల్సి వస్తుంది మాకు పిల్లల్ని. అంటే ఇంకా మెయిన్గా స్కూల్కి సంబంధించి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు, ఎట్లా ఉంది మేడం? వాళ్ళకు ఆడుకోవడానికి ప్లేస్ లేదు. వాళ్ళ సేఫ్టీ కోసం ఒక కాంపౌండ్ వాళ్ళు ఉండి ఒక గేట్ ఇస్తే బాగుంటుంది. కనీసం ఈ ర్యాంప్ వరకైనా ఒక గ్రిల్ లాగా చేసిస్తాయన్నా కొంచెమైనా పిల్లలకి ఇంటర్వెల్లో కొంచెం తిరగడానికి, వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది చేస్తే బాగుంటుంది. అంటే మనం ఇక్కడ చూడొచ్చు, మెయిన్గా ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఒక నిజాంపేట సంబంధించినటువంటి మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్ కానుకొనే ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఉంది. స్కూల్ బిల్డింగ్ సంబంధించి మళ్ళీ ఇంకో రోడ్, అంటే ఈ కాలనీలోకి వెళ్ళడానికి ఇంకో రోడ్డు. పిల్లలు కనుక క్లాస్ రూమ్లోంచి బయటకు వస్తే కంప్లీట్గా ఇటు ఈ రోడ్డు, ఇంకో రోడ్డు, అటు చూస్తే అటు మెయిన్ రోడ్ కంప్లీట్గా. అంటే పిల్లలు క్లాస్ రూమ్లోంచి బయటకు వస్తే ఎప్పుడు ఏ బండి, ఏ ఆటో, ఏ వాహనం దాన్ని ఏమంటారు ఢీకొని పిల్లలు గాయపడతారో, పిల్లలు ప్రాణాలకు ప్రమాదం ఉంటుందో తెలియని పరిస్థితి. మరోసారి క్లాస్ రూమ్లు కూడా సరిపోతలేవు. స్కూల్ మొత్తంలో 300 మంది విద్యార్థులు ఉన్నారని చెప్తున్నారు. ఈ స్కూల్ బిల్డింగ్ పిల్లలకు సరిపోవట్లేదు. పిల్లలకు సంబంధించి వాటర్ ట్యాంకులు కాలేజ్ ముందు వేరే ఒక ప్రైవేటు కాలేజ్ ఉండడం వల్ల వాళ్ళకి సంబంధించిన ఆ ట్రాఫిక్ అంతా కూడా స్కూల్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది. పిల్లలు బయటకు వస్తే కాంపౌండ్ వాళ్ళు కూడా లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకసారి చూద్దాం మనం క్లాస్ రూమ్లోకి వెళ్ళి. పిల్లలకు క్లాస్ రూమ్లు సరిపోతలేవు అని చెప్పి టీచర్లు చెప్తున్నారు. వాళ్ళ క్లాస్ రూమ్లు సరిపోక పిల్లల్ని వరండాలో కూర్చోబెట్టి చదివిస్తున్నాం అని చెప్తున్నారు. సరే, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అంటే మెయిన్గా ఇది స్కూల్ బిల్డింగ్. ఇక సంబంధించి వీళ్ళందరూ కూడా 300 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పేసి టీచర్లు అయితే, బాచుపల్లి ప్రైమరీ స్కూల్ అయితే విద్యార్థులు 300 మంది ఉన్నారని చెప్పేసి టీచర్లు చెప్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇది క్లాస్ రూమ్లు, అంటే ఇది వరండా, అంటే క్లాస్ రూమ్లు సరిపోక పిల్లల్ని వరండాలో కూర్చోబెట్టి వాళ్ళకి క్లాసులు చెప్తా ఉన్నారు. అక్కడ ఒక బ్లాక్ బోర్డ్ ఏర్పాటు చేసి ప్రస్తుతం అయితే లంచ్ బ్రేక్, పిల్లలందరూ లంచ్ చేస్తూ ఉన్నారు. ఈ క్లాస్ రూమ్లోంచి కనుక బయటకు వస్తే కంప్లీట్గా ఇదంతా ఒక రోడే. ఇంకా ఎంత రోడ్డు మనం ఇట్లా చూస్తున్నాం. ఇట్లా వెహికల్స్ ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. ఇలాంటి పెద్ద పెద్ద ట్యాంకర్లు వచ్చి వాళ్ళు రివర్స్ తీసుకునే టైంలో కూడా ఎక్కడ పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఎక్కడ పిల్లలకు తాకుతాయో, పిల్లలు ఆ వెహికల్స్ కిందకి పోతారు అని చెప్పేసి క్లాస్ రూమ్లోంచి పిల్లలు బయటకు వస్తే టెన్షన్ పడాల్సిన పరిస్థితి మాకని చెప్పేసి అయితే టీచర్లు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ కూడా ఇంకా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో
ప్లే గ్రౌండ్ లేదు, పిల్లలందరూ కూడా మార్నింగ్ అసెంబ్లీ చేసుకోవడానికి వాళ్ళకి సంబంధించిన గ్రౌండ్ లేదు, తరగతి గదులు సరిపోవట్లేదు, ఫర్నిచర్ కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలన్నిటి కూడా ఇంకా చాలా స్కూళ్ళు ఈ సమస్యలు ఫేస్ చేస్తుంది. ప్రస్తుతం మనం బాచుపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు టీచర్లు, స్కూల్కి సంబంధించి ఇక్కడ గ్రౌండ్ లేదు, పిల్లలు ఆ రోడ్ వైండింగ్లో ఈ స్కూల్కి సంబంధించిన కొంత స్కూల్ ప్లేసు రోడ్ వైండింగ్లో వెళ్ళిపోయింది. పిల్లలకు టాయిలెట్స్కి సంబంధించి కావచ్చు, కొంత అసెంబ్లీ చేసుకోవడానికి, ఆడుకోవడానికి, సాయంత్రం సమయంలో డ్రిల్ సమయంలో ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా లేకుండా పోయింది. ఆ విషయాల మీద మనతో మాట్లాడడానికి టీచర్ సుధా గారు ఉన్నారు. మేడం, ఎట్లా ఉంది మీ స్కూల్కి సంబంధించిన సమస్యలు ఏంటి, ఎట్లా ఇంకా ప్లే గ్రౌండ్ కావచ్చు, ఇట్లాంటి సమస్యలు ఏమేమి ఉన్నాయి? మా స్కూల్కి ఫస్ట్ సమస్య అయితే ప్లే గ్రౌండ్ అండి. అండ్ అసెంబ్లీ గ్రౌండ్ అయితే అసలు మాకు లేనే లేదు. చాలా ట్రై చేస్తున్నాం మేము. మా హెడ్ మాస్టర్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రామకృష్ణ సార్ అయితే చాలా ట్రై చేశారు పక్కన రూమ్స్ కోసం అని. చాలామంది వస్తున్నారు కానీ మాకున్న స్థలం సరిగ్గా లేక, తర్వాత పక్కన ఉన్న కొండ ఒకటి సరిగ్గా కొట్టలేక ఎవరు కూడా ముందుకు రాలేకపోతున్నారు. బిల్డింగ్ కట్టడానికి అందరూ వస్తున్నారు, లైక్ వేరే వేరే ఆర్గనైజేషన్స్ అని, నేను పేర్లు చెప్పను, వేరే వేరే ఆర్గనైజేషన్స్ అన్నీ వస్తున్నాయి కానీ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అసెంబుల్ ప్రాపర్లీ, దే ఆర్ నాట్ ఏబుల్ టు షెడ్యూల్ దట్ ప్రాపర్లీ. ఐ మీన్ ఇంగ్లీష్ టీచర్ అండి, సారీ. సో అది చేయలేక ఏమవుతుందని అంటే చాలా ట్రై చేశారు మా హెచ్ఎం సార్ కూడా. లాస్ట్ వరకు వచ్చి మాకు ఏమైందనంటే ఆ ల్యాండ్ గురించి కాంట్రవర్సీ వచ్చేసి మాకు బిల్డింగ్ శాంక్షన్ అవ్వలేదు. లేదా అంటే మాకు ఆల్రెడీ ఇప్పుడు 16 రూమ్స్ కన్స్ట్రక్షన్ అయ్యే వచ్చింది, ఒకటి ప్రోగ్రెస్ వచ్చింది కానీ మేము చేయలేకపోయినాం. ప్లేస్ ఎంతమంది ఇప్పుడు బాచుపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? టీచర్స్ కావచ్చు, తరగతి గదులు అన్నీ కావచ్చు, సరిపడా ఉన్నాయా? పిల్లలకు సరిపడా ప్లే గ్రౌండ్, క్లాస్ రూమ్స్ అన్నీ ఉన్నాయి? పిల్లలకు సరిపడా ప్లే గ్రౌండ్, క్లాస్ రూమ్స్ అయితే లేవండి. ఆల్రెడీ నేను ఇక్కడ 22 నుంచి ఉన్నాను. అప్పుడు కూడా 2 క్లాసెస్ వరండాలో నడిచినాయి. తర్వాత కొంచెం పైన వేరే ఒక ఆర్గనైజేషన్ వచ్చి పైన రేకుల షెడ్లు వేశారు కానీ దానికి ఏదో చేస్తాము అది ఇది చెప్పారు కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ అండ్ వాళ్ళు చేయలేదు. ఆ తర్వాత ఏమైందనంటే ఆ రూమ్స్లో పిల్లల్ని కూర్చోబెట్టలేక మేము వరండాల్లోనే కూర్చోబెట్టుకుంటున్నాం. వరండాల్లో కూర్చోబెట్టుకోవడం వల్ల మనకు సమస్య తెలుసు, మన పిల్లల్ని మనం బయట కూర్చోబెట్టలేము. సో వర్షం వచ్చినా, చలిగాలి, ఇవన్నీ పిల్లలు ఫేస్ చేయవలసి వస్తుంది. అందుకని ఒక్కొక్కసారి అయితే 2 క్లాసెస్ ఒక్కొక్క క్లాస్లో కూర్చోబెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. రెయినీ సీజన్ తప్పనిసరి పరిస్థితుల్లో లోపలే కూర్చోబెట్టాలి, ఎందుకంటే అటు సైడ్ నుంచి బాగా జల్లు కురిసేస్తుంది. సో అదొక పెద్ద ప్రాబ్లం. తర్వాత చలిగాలి, అదొక ప్రాబ్లం. స్కూల్కున్న ఆ ప్లేస్ ఎట్లా ఈ రోడ్ వైడింగ్లో పోయిందా? ఆ రోడ్ వైడింగ్లో ఆ స్కూల్ ప్లేస్ తీసుకున్నప్పుడు మిగతా దగ్గర కొంచెం ప్లేస్ ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఇట్లా ఏమైనా చూపించారా? ఏం చూపించలేదండి. అది తీసుకున్నారు, ఇంకా అక్కడి నుంచి గోడ కట్టేశారు. తర్వాత అంతే, ఇంకా మాకు వేరే ప్లేస్ ఇవ్వడానికి కూడా లేదు. వేరే ప్లేస్ ఇవ్వాలనంటే లోపల ఎక్కడో ఇస్తారు. సో పిల్లలకి కన్వీనియన్స్ ఉండదు. సో అదొక పెద్ద ప్రాబ్లం. అంటే అవకాశం ఉందా ఈ స్కూల్ గ్రౌండ్ కొంచెం ఈ పక్కన చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నా దీన్ని స్కూల్కి ఆనుకొని ఉన్న జాగాల్లో ఎక్స్టెండ్ చేసే అవకాశం ఏమైనా? అలాంటి అవకాశాలు ఏం లేవండి. ప్రస్తుతం అయితే వాటర్ ఇది ఉంది, అదొక్కటి కొంచెం చేశారు, అది తీసేస్తామన్నారు కానీ మళ్ళీ పెడతామన్నారు కానీ అది పెద్ద కాంట్రవర్సీ. అది నాకు తెలిసి అది అంత ఈజీగా జరగదు. ఇదే బాచుపల్లి స్కూల్ హై స్కూల్కి సంబంధించి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ మనతో ఉన్నారు, సార్తో మాట్లాడదాం. అంటే ఏంటి సార్ స్కూల్కి సంబంధించిన ప్రధాన సమస్యలు ఏమున్నాయి ఈరోజు? అంటే బాచుపల్లి స్కూల్ అనే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మెయిన్గా సమస్యల గురించి మాట్లాడుకుంటే ఏ సమస్యలు ప్రభుత్వ పాఠశాల పిల్లలు కావచ్చు, అందులో ఉన్నటువంటి టీచర్లు కావచ్చు ఏమి ఎదుర్కొంటాం? ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇది అర్బన్ ఏరియా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చదివేటువంటి పిల్లలంతా కూడా బీద పిల్లలు, డబ్బున్న పిల్లలంతా ప్రైవేట్లోకి వెళ్ళిపోతారు, బీద పిల్లలంతా మన దగ్గరకు వస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర నుంచి మహబూబ్నగర్, నల్గొండ ఈ యొక్క ఏంటంటే వలస పిల్లలు ఎక్కువగా చదువుతున్నారు, మైగ్రేషన్ పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ సమస్య ఏంటంటే స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది, నియర్లీ మాది 600 అబోవ్ దాటుతుంది. కానీ క్లాస్ రూమ్లు మాత్రం సరిపడా లేవు, ఇరుకు గదులు, సరైన స్కూల్ వాతావరణం లేదు, ప్లే గ్రౌండ్ లేదు. ఇక ఉన్నటువంటి ప్లేస్ కొంత మాకు వాటర్ వర్క్స్ వాళ్ళకు, తర్వాత మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కొద్దిగా కోర్టులో కొద్దిగా దాని ఇబ్బంది నడుస్తూ ఉంది. దాని గురించి మా హెచ్ఎం సార్ అయితే చాలా ఒక 3-4 మంత్స్ నుంచి కంటిన్యూగా దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నాడు. కలెక్టర్ చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ అందరినీ అడిగినా కానీ అది ఎటు కొలిక్కి రాకుండా సమస్య అలాగే ఉండిపోతూ ఉంది. ఆ సమస్యను పరిష్కరించి కొద్దిగా ఈ యొక్క కొత్తగా రూములు కట్టడానికి మాత్రం మన సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు రెడీ ఉన్నారు కానీ ప్లేస్ దొరుకుతలేదు ఇక్కడ. ఆ ప్లేస్ విషయంలో కొద్దిగా మా హెచ్ఎం సార్కు సహకరించి ప్లేస్ అలాట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది మా మెయిన్ ఉద్దేశం. ఓవరాల్గా గవర్నమెంట్ స్కూల్స్లో స్టేట్ వైడ్గా చూసుకుంటే కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అంటే టాయిలెట్స్ కావచ్చు, కొన్ని దగ్గర టాయిలెట్స్ బాగుంటే ప్లే గ్రౌండ్ లేదు, ప్లే గ్రౌండ్ ఉంటే టాయిలెట్స్ లేవు, అన్నీ ఉన్న దగ్గర తరగతి గదులు లేవు, తరగతి గదులు ఉంటే టీచర్స్ లేవు. ఇట్లాంటి సమస్యలు ఏమేమో మెయిన్గా ఫైండ్ అవుట్ చేసి ఉంటాం.
మెయిన్గా అంటే ఇక్కడ అర్బన్లోనే సమస్యలు ఉంటున్నాయి, రూరల్లో పెద్దగా అది లేదు. రూరల్లో అయితే అకామిడేషన్కు అక్కడ ప్లేస్లకు ప్రాబ్లం ఉండదు. అర్బన్ ఏరియాలో స్ట్రెంత్ బాగా అవుతుంది, అంతా కూడా మైగ్రేట్ పిల్లలు రావడంతో స్ట్రెంత్ బాగా అవుతుంది. ఇక్కడ అర్బన్లో ప్లేస్ కూడా కాస్ట్లీ ప్లేస్లు అయిపోయినాయి, ఇక్కడ ప్లేస్లు ఇవ్వడానికి కూడా ఎవరికి ముందుకు లేరు. కొద్దిగా అర్బన్ ఏరియాలోనే ఈ యొక్క సమస్య. మామూలుగా ఇక్కడైతే అన్నీ బాగున్నాయి, వాటర్ కానీ టాయిలెట్స్ కానీ అన్నిటి కూడా బాగానే ఉంది. వేరే కంపెనీల వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ అర్బన్లో ప్రాబ్లం లేదు. మెయిన్ వచ్చి తరగతి గదులదే ఇబ్బందిగా ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ నుంచి బాగానే ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం కానీ, నోట్ బుక్స్ ఇవ్వడం కానీ, తర్వాత యూనిఫామ్, తర్వాత మిడ్ డే మీల్ సప్లై గవర్నమెంట్ నుంచి మాత్రం ఫుల్ సహకారం. స్టాఫ్ అంటే ఇప్పుడు మాకు 2 ప్యాటర్న్ ఉంది, ఒక్కో సబ్జెక్ట్ ఇద్దరుగా ఉన్నారు, ఒక హిందీలోనే ఒకరు తక్కువగా ఉన్నారు. స్ట్రెంత్కి తగ్గట్టుగా అయితే మాకు 3వ పోస్ట్ కూడా రావాలి, కానీ దాని గురించి అడ్జస్ట్మెంట్లో ఏమైనా చేస్తే చేయడానికి అవకాశం ఉంటే చేయవచ్చు. జెడ్పిహెచ్ఎస్ బాచ్పల్లి స్కూల్ తరపు నుంచి మాట్లాడుతున్నాను. మాకు క్లాస్ రూమ్స్ సరిగ్గా లేవు, నెక్స్ట్ ప్లే గ్రౌండ్ కావాలి, ఇంకా పీటీ టీచర్, నెక్స్ట్ హిందీ టీచర్ కూడా ఒక్కటే ఉన్నారు. మొత్తం మీడియంస్ అన్నిటికీ ఒకటే టీచర్ ఉన్నారు కాబట్టి 2 టీచర్లు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం విడివిడిగా కాబట్టి 70-60 అట్లా ఉంటారు ఒక్కొక్క క్లాస్లో. ఇంకా కొంచెం ప్లేసెస్ ఉంటే బాగుండు, ఒక బిల్డింగ్లో ఒక 4-5 రూమ్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అందరిని ఒకే దగ్గర కూర్చోబెడితే సరిపోతుందా? ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఏదైనా లాంగ్వేజెస్ చెప్పేటప్పుడు కంబైన్డ్ క్లాస్ ఏమైనా పెట్టి క్లాస్ చెప్పేటప్పుడు ఒకే దగ్గర కూర్చోబెడితే మీకు ఎట్లా ఉంది? క్లాస్ రూమ్ సరిపోతుందా, ఇబ్బందిగా ఉందా, ఇరుకిరుగా ఉందా? కంబైన్డ్ అయితే పెట్టారు కానీ కంబైన్డ్ పెడితే మాత్రం సరిపోదు క్లాసెస్, కంబైన్డ్ పెట్టారు కాబట్టి సరిపోతుంది. నెక్స్ట్ మాకు హిందీ టీచర్ ఇంకొక టీచర్ వస్తే మాకు ఇంకా లీజర్స్ ఉన్నప్పుడు కూడా మాకు దగ్గరకు వచ్చి హిందీ చెప్పడం కానీ అట్లా అవుతాయని అనుకుంటున్నాం. క్లాస్ రూమ్స్లో కూడా అంటే అందరూ పూర్ పీపుల్ ఉంటారు, రిచ్ పీపుల్స్ ఉంటారు. పక్కన ఇంకొక బిల్డింగ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఉంటే కూడా మంచిగా ఉండు. అంటే మళ్ళీ కాలేజెస్కి పంపిస్తారో డౌటే కదా. అదే ఈ స్కూల్లోనైతే కాలేజ్ కంటిన్యూ చేయొచ్చు అని. ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కావచ్చు, మార్నింగ్ ప్రేయర్ చేసుకోవడానికి ఇదంతా కూడా ఎట్లా ఉంది? మీరు చేసుకుంటే ప్రేయర్ అసెంబ్లీ చేస్తున్నారా? సరిపోయిన ప్రేయర్ చేస్తున్నాము, కానీ కొంచెం నీట్గా ఉంటే గ్రాసెస్ కానీ ఇట్లా పైన మ్యాచ్ ఉంటాయి కదా అవన్నీ పెడితే బాగుండు అనిపిస్తుంది. లేదు, మా గ్రౌండ్ అయితే మెయిన్ కావాలి, ఈ స్కూల్కి మెయిన్ అదే అనుకుంటున్నాను. మీ స్కూల్ ప్లే గ్రౌండ్ ఉందా? ఎట్లా ఉంది? మీ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి మీ స్కూల్? మేము ప్రేయర్ చేసుకుంటాం కానీ మాకు గ్రౌండ్ ఎక్కువ లేదు, మా క్లాస్ రూమ్స్ కూడా లేవు, మాకు పీటీ సార్ కూడా లేరు. మాకు కావాలని కోరుకుంటున్నాము. మాకు హిందీ టీచర్స్ కూడా ఎక్స్ట్రా టీచర్ వస్తే బాగుండు. ఒకే టీచర్ చెప్తున్నారు, ఇంకొక టీచర్ వస్తే బాగుండు అని అనిపిస్తుంది. అంటే గ్రౌండ్ లేకపోవడంలో మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? గేమ్స్ పీరియడ్ అప్పుడు కావచ్చు, మార్నింగ్ అసెంబ్లీ అయినప్పుడు కావచ్చు, ప్రేయర్ చేసుకునేటప్పుడు కావచ్చు. లైబ్రరీస్ కూడా లేవు కానీ గ్రౌండ్స్ మాకు ఆడుకోవడానికి ఉండదు. ఓన్లీ కొంచెం మంది ఆడతారు. మాకు గ్రౌండ్ కావాలని కోరుకుంటున్నాము. లైబ్రరీ కూడా కావాలి, సైన్స్ ల్యాబ్స్ కూడా కావాలి. క్లాస్ రూమ్స్ సరిపడా ఉన్నాయా? క్లాస్ రూమ్స్ ఎట్లా ఉన్నాయి? క్లాస్ రూమ్స్ లేవు, మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. అంటే ఇప్పటికీ అంటే ఒక బాచుపల్లి గవర్నమెంట్ హై స్కూల్ ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా హై స్కూళ్ళ పరిస్థితి ఇదే. అంటే సరిపడా ప్లే గ్రౌండ్ లేదు, వాళ్ళు ప్రేయర్ చేసుకోవడానికి కావచ్చు, డ్రిల్ పీరియడ్లో గేమ్స్ పీరియడ్లో ఆడుకోవడానికి కావచ్చు, సరిపడా టీచింగ్ సిబ్బంది, సరిపడా నాన్ టీచింగ్ సిబ్బంది కూడా ఇంకా చాలా స్కూళ్ళల్లో రాష్ట్ర వ్యాప్తంగా అవసరం ఉన్నది. ఏదైతే తరగతి గదుల్లో కూడా చాలా వరకు రిపేర్స్ ఉన్నాయి, మంచినీటి సౌకర్యము, దానికి సంబంధించి వాటర్ సౌకర్యము, టాయిలెట్స్ కూడా ఇంకా చాలా వాటిలో పునరుద్ధరించి మంచి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. విద్యాశాఖ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఆ విద్యాశాఖ కూడా ఉంది కాబట్టి ఆయన కొంచెం దృష్టి పెట్టి విద్యాశాఖను ప్రక్షాళన చేసే దిశగా కొన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఈ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పూర్తిగా ప్రక్షాళన చేసి సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మంచి విద్య, వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే అటు విద్యార్థులు, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కోరుతా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.